హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారండి? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో వచ్చేసి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి ఫ్రంట్ డాట్స్, హుక్ బెల్ట్, కాజా బెల్ట్ ఏ విధంగా జాయింట్ చేయాలో, అదేవిధంగా షేప్ బెల్ట్స్ ఖర్చు కనపడకుండా ఇన్విజిబుల్ షేప్ బెల్ట్స్ ఏ విధంగా ఫ్రంట్ పార్ట్కి జాయింట్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దామండి. ఇక్కడ మనం కట్ చేసుకున్న ఈ ఫ్రంట్ పార్ట్ పీసులన్నీ ఈ విధంగా డివైడ్ చేసుకుని మనము ఈ లైనింగ్ క్లాత్ని ఈ విధంగా సెట్ చేసుకోవాలండి. మనం ఇక్కడ నెక్ పాయింట్ అన్నది ఒకే వైపుకి వచ్చే విధంగా సెట్ చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ ఒరిజినల్ క్లాత్ కూడా మనము ఒరిజినల్ టు ఒరిజినల్ వచ్చే విధంగా ఒకే వైపుకి మనము ఇక్కడ సెట్ చేసుకోవాలండి లైనింగ్ క్లాత్ పైన. ఇక్కడ నెక్స్కి వచ్చేసి నేను ఇక్కడ గోట్ లాంటిది థ్రెడ్ పైపింగ్ లాంటిది వేయట్లేదండి. జస్ట్ టర్న్ చేసుకునేలాగా ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని స్టిచ్ చేసుకుని నెక్ పాయింట్ని జస్ట్ టర్న్ చేసుకునేలాగా ఇక్కడ మీకు చూపించబోతున్నానండి. ఇలా స్టిచ్ చేసుకోవడానికి ఇలాగ ఒరిజినల్ టు ఒరిజినల్, లైనింగ్ క్లాత్ ఒరిజినల్, ఒరిజినల్ క్లాత్ ఒరిజినల్ ఒకే వైపుకి వచ్చే విధంగా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇలాగ సెట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా సెట్ చేసుకుని మనము ఇప్పుడు ఎలా జాయింట్ చేసుకోవాలో చూసేద్దామండి. నెక్ పాయింట్ మాత్రం ఒకే వైపుకి వచ్చే విధంగా చూసుకోవాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ పీస్ని సైడ్ పెట్టేసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు ఈ పీస్ని ఎలా జాయింట్ చేయాలో చూసేద్దామండి. ఒరిజినల్ క్లాత్ పైన ఈ లైనింగ్ క్లాత్ అన్నది ఈ విధంగా హెచ్చు తగ్గులు రాకుండా సమానంగా ఉండే విధంగా ప్లేస్ చేసుకోవాలండి. బిగినర్స్ అయితే పిన్స్ పెట్టేసుకోండి, జారకుండా ఉంటుంది. ఈ విధంగా నెక్ చుట్టూ ఒక పాదం వరుసన జాయింట్ చేసుకోవాలండి ఒరిజినల్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్. నెక్కి ఏ విధమైన గోటు థ్రెడ్ పైపింగు ఇక్కడ వేయట్లేదండి, జస్ట్ మనం టర్న్ చేసుకోవాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఒక పాదం వరుసన ఈ విధంగా స్టిచ్ చేసుకుని ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలి. నెక్ చుట్టూ మాత్రమే కట్ చేసుకోవాలండి. ఇక్కడ నెక్ మనం తిరగేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఈ విధంగా కట్ చేసుకుని ఎక్స్ట్రా క్లాత్ చిన్న చిన్న టక్స్ అన్నది ఇక్కడ పెట్టేసుకోవాలి. మనం కట్ చేసిన నెక్ షేప్ అన్నది బాగా వస్తుంది అన్నమాట. ఈ విధంగా మనము చిన్న చిన్న టక్స్ పెట్టుకోవడం ద్వారా ఇలాగ టర్న్ చేసేసుకోవాలండి. ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని ఈ విధంగా టర్న్ చేసేసుకోవాలన్నమాట. ఖర్చు లోపలికి వెళ్ళే విధంగా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇలా టర్న్ చేసేసుకోవాలి ఖర్చు కనపడకుండా. ఓకే ఫ్రెండ్స్, ఈ పాయింట్ పైన మనము కొంచెం రఫ్ చేసుకోవాలండి ఇక్కడ నెక్ సైడు. అప్పుడైతే మనకి స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ జాయింట్ సైడే ఈ ఎడ్జ్ పైనే కుట్టుపడే విధంగా మనము కుట్టుకోవాలండి. ఇక్కడ ఇలాగా ఈ ఎడ్జ్ చివరి వైపే పడే విధంగా మనము స్టిచ్ చేసుకోవాలన్నమాట నెక్ చుట్టూతో. ఓకే ఫ్రెండ్స్, నెక్ని ఎక్కడ లాక్కూడదండి. లాగాము అంటే కనుక ఫ్రంట్ నెక్ అన్నది బ్రాడ్ వచ్చేస్తుందండి. లాక్కుండా ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇలాగండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు జాయింట్ చేసుకోవాలండి మనము లైనింగ్ క్లాత్ని ఒరిజినల్ క్లాత్ని. రెండవ పీస్ని కూడా సేమ్ ఇదే విధంగా మనము జాయింట్ చేసుకోవాలి. బిగినర్స్కి అర్థం అవ్వాలనే ఉద్దేశంతో నేను ఎక్కడ స్కిప్ చేయకుండా చూపిస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో అన్నది బిగినర్స్ కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఈ వీడియో అన్నది నీట్గా అర్థమవుతుందండి ఇలా చూడటం ద్వారా. ఓకే ఫ్రెండ్స్, మనం ఫస్ట్ పీసు ఏ విధంగా అయితే జాయింట్ చేసుకున్నామో ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ ఇక్కడ ఫ్రంట్ నెక్కి అదే విధంగా జాయింట్ చేసుకుని ఈ ఎక్స్ట్రా క్లాత్ని మనము కట్ చేసేసుకోవాలండి. ఇలా కట్ చేసేసుకొని చిన్న చిన్న టక్స్ అన్నది ఇచ్చేసుకోవాలన్నమాట నెక్ చుట్టూ. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు టర్న్ చేసేసుకోవాలి. ఖర్చు లోపలికి వెళ్ళే విధంగా ఈ విధంగా టర్న్ చేసేసుకోవాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ఎడ్జ్ పైన కుట్టు పడే విధంగా స్టిచ్ చేసుకోవాలండి. ఇక్కడ
నెక్ చుట్టూ క్లాత్ని ఇలాగా అడ్జస్ట్ చేసుకుంటూ ఎక్కడ లాక్కుండా నెక్ పాయింట్ అన్నది జాయింట్ చేసుకోవాలండి ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, ఇలా అండి లైనింగ్ క్లాత్ని ఒరిజినల్ క్లాత్ని సమానంగా పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలన్నమాట. షేప్ అన్నది నీట్గా ఉంటుంది ఇలా స్టిచ్ చేసుకోవటం ద్వారా. ఓకే ఫ్రెండ్స్, ఇలాగొచ్చిందండి. 2 పీసెస్ జాయింట్ చేసుకున్నాక నెక్ పాయింట్ అన్నది ఒకే వైపు ఉండేలాగా చూసుకోవాలి. మనం ఒకసారి చూసుకుని మనము డాట్స్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని జాయింట్ చేసేసుకోవాలండి. క్లాత్ ఎక్కడ లాక్కుండా ఫ్రెండ్స్ ఇక్కడ చూపించిన విధంగా జాయింట్ చేసేసుకోవాలి. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూసేవారైతే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేసి షేర్ చేయటం ద్వారా మన వీడియోస్ అన్నది మరో నలుగురికి రీచ్ అవుతాయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా జాయింట్ చేసుకుని ఎక్స్ట్రా క్లాత్ అన్నది కట్ చేసేసుకోవాలన్నమాట ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము డాట్స్కి మార్కింగ్ చేసుకున్నాం కదండి, అక్కడ చిన్న చిన్న కట్స్ ఇచ్చేసుకోవాలన్నమాట. ఇలాగా మనం డాట్స్కి ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడ చిన్న చిన్న కట్స్ ఇచ్చేసుకుంటే డాట్స్ వేసుకునేటప్పుడు మనకు ఈజీగా ఉంటుందండి. అదేవిధంగా రెండవ పీస్ని కూడా జాయింట్ చేసుకోవాలండి. క్లాత్ని ఎక్కడ లాక్కుండా అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని జాయింట్ చేసేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, బిగినర్స్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇలా చూడటం ద్వారా మీకు వీడియో అన్నది నీట్గా అర్థమవుతుందండి. ఈ విధంగా 2 పీసుల్ని జాయింట్ చేసేసుకుని ఎక్స్ట్రా క్లాత్ అన్నది కట్ చేసేసుకోవాలండి. ఇప్పుడు ఈ డాట్స్ దగ్గర చిన్న చిన్న కట్స్ అన్నది ఇచ్చేసుకోవాలి. మనం కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట. మనం ఆల్రెడీ మార్క్ చేసుకుని ఉన్నాం కదండి అక్కడ. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు డాట్స్ ఎలా వేయాలో చూసేద్దామండి. ఇలాగా నెక్ పాయింట్ అన్నది ఒకే వైపుకి రావాలన్నమాట. బిగినర్స్ అయితే 1కి 2 సార్లు ఇలాగా చూసుకోవాలండి. కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటామన్నమాట, ఆపోజిట్ రాకుండా నెక్ పాయింట్స్ అన్నది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ సెంటర్ డాట్ అన్నది ఈ విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకుని కోన్ షేప్లో వచ్చే విధంగా స్టిచ్ చేసుకోవాలండి. ఈ ఫ్రంట్ పార్ట్ని షోల్డర్ దాకా ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని 2.5 ఇంచులు వచ్చే విధంగా ఇక్కడ మార్క్ చేసుకోవాలి. పైవైపుకి వచ్చేటప్పటికి సన్నగా రావాలండి, కోన్ షేప్లో రావాలన్నమాట మనం కుట్టుకున్న కుట్టు అన్నది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలాగా డబల్ స్టిచ్ వేసేసుకోవాలండి ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు హుక్స్ పట్టీ దగ్గర ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసేసుకోవాలండి. మనం మార్క్ చేసుకున్నాం కదా, ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఇక్కడ కూడా 2.5 ఇంచులు మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసిన విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచు గ్యాప్లోన పైవైపుకి వచ్చేటప్పటికి సన్నగా వచ్చే విధంగా స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ కూడా డబుల్ స్టిచ్ వేసేసుకోవాలండి. ఇలా డబుల్ స్టిచ్చెస్ వేయటం ద్వారా మనకి కుట్లు అన్నవి గట్టిగా ఉంటాయండి, విడిపోకుండా. బ్లౌజ్ కూడా బాగుంటుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు 3rd డాట్ వేసుకోవాలండి. ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ ఈ 2 డాట్లు వేసేటప్పటికి మనకు ఇక్కడ ఒక షేప్ అన్నది వస్తుందండి. మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వేయాలన్నది కూడా తెలిసిపోతుంది ఫ్రెండ్స్. మీకు చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ మార్కింగ్ చేసుకుని ఇక్కడ నుంచి ఈ ఫోల్డింగ్ అన్నది కరెక్ట్ మార్కింగ్ పడిపోద్ది అనమాట. ఈ విధంగా 2 డాట్స్ వేసేటప్పటికి ఇక్కడ ఈ డాట్ నుంచి ఈ డాట్ వరకు ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని ఇక్కడ 4.5 ఇంచులు వచ్చే విధంగా మార్క్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలండి. ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో పైవైపు నుంచి ఇలాగ చివరికి వచ్చేటప్పటికి సన్నగా రావాలన్నమాట కుట్టు అన్నది. ఇలా ఫ్రెండ్స్,
డబల్ స్టిచ్ చేసేసుకోవాలండి. ప్రతి డాట్కి కూడా డబల్ స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇలా వేసుకోవటం ద్వారా ఫినిషింగ్ నీట్గా ఉంటుందండి ఫ్రంట్ పార్ట్కి. ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్స్ ఏ విధంగా జాయింట్ చేయాలో చూసేద్దామండి. ఇక్కడ వచ్చేసి ఇన్విజిబుల్ అంటే ఖర్చు కనపడకుండా ఎలా జాయింట్ చేసుకోవాలో ఇక్కడ చూసేద్దామండి. ఇలాగా ఒరిజినల్ టు ఒరిజినల్ చూసుకోవాలండి మనము ఇక్కడ జాయింట్ చేసేటప్పుడు. క్లాత్ని, ఈ షేప్ బెల్ట్స్ని మనము కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఒరిజినల్ టు ఒరిజినల్ చూసుకుని ఈ విధంగా లైనింగ్ క్లాత్ పీస్ అన్నది పైవైపుకి వచ్చే విధంగా పెట్టుకుని, ఇక్కడ మనం స్టార్టింగ్లోన ఒక చిన్న టక్స్ అన్నది ఇచ్చుకున్నాం కదండి, ఆ వైపున ఈ విధంగా ఒరిజినల్ టు ఒరిజినల్ వచ్చే విధంగా ఈ విధంగా ప్లేస్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలండి. అదేవిధంగా ఈ డౌన్ సైడు లైనింగ్ టు లైనింగ్ వచ్చే విధంగా ఇలాగ ఒక పీస్ని ఈ విధంగా సెట్ చేసుకుని జాయింట్ చేసుకోవాలండి. ఈ 3 పీసుల్ని ఒకే లెవెల్లో వచ్చే విధంగా ఖర్చు అన్నది ఇలా పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఈ డాట్ ఉంది కదండి, ఈ సెంటర్ డాట్ అన్నది ఈ విధంగా పైవైపుకి ఫోల్డ్ చేసేసుకుని మనము స్టిచ్ చేసుకోవాలండి. అలాగైతే బ్లౌజ్ మనము వేసుకున్నప్పుడు మనకి కంఫర్ట్ ఉంటుంది, లేకపోతే లాగినట్టు ఉంటుందండి. ఈ డాట్ని ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసేసుకుని ఈ 3 పీసులని కూడా మనము ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్, ఇలాగా లోపల వైపుకి ఈ డాట్ అన్నది ఈ విధంగా సెట్ చేసుకుని జాయింట్ చేసుకోవాలండి. ఇక్కడ ఇలాగా ఫ్రెండ్స్ ఒక 1/2 ఇంచ్ గ్యాప్లోన 3 పీసులు కూడా ఎక్కడ వదలకుండా జాయింట్ చేసుకోవాలండి. ఈ ఖర్చు అన్నది ఒకే లెవెల్లో రావాలండి మనం స్టిచ్ చేసుకునేది. ఇక్కడ కూడా డబుల్ స్టిచ్ వేసేసుకోవాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ ఖర్చు అన్నది ఈ విధంగా డౌన్ సైడ్కి రావాలి మనం స్టిచ్ చేసుకున్న తర్వాత. ఈ ఎక్స్ట్రా క్లాత్ అన్నది ఉంటే ఈ ఖర్చు దగ్గర మనము నీట్గా ఈ విధంగా కట్ చేసేసుకోవాలండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఈ ఒరిజినల్ పార్ట్ సైడ్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని మనం ఫింగర్స్ తోటి రఫ్ చేసుకోవాలండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఖర్చు అన్నది లోపల వైపుకి ఇలాగ వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా స్టిచ్ చేసుకోవడం ద్వారా ఒరిజినల్ టు ఒరిజినల్ పై వైపుకి ఉండాలి, ఈ లైనింగ్ టు లైనింగ్ ఈ డౌన్ సైడ్ రావాలన్నమాట. ఇలాగా ఖర్చు అన్నది కనపడదండి. ఈ విధంగా స్టిచ్ చేసుకోవడం ద్వారా ఈ ఎక్స్ట్రా క్లాత్ అన్నది కట్ చేసేసుకోవాలండి. లైనింగ్ క్లాత్ మాత్రం కట్ చేయకూడదండి, ఎందుకంటే లైనింగ్ క్లాత్ మనము ఒరిజినల్ కొలతలు తీసుకుంటాం కాబట్టి లైనింగ్ క్లాత్ కట్ చేయకుండా మనము ఎక్స్ట్రా పీస్ మనం తీసుకున్నాం కదా ఒరిజినల్ క్లాత్ కాకుండా దాన్ని కట్ చేసుకోవాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఈ విధంగా డబల్ ఫోల్డ్ లోపలికి వేసేసుకోవాలన్నమాట. ఇలాగండి ఈ షేప్ బెల్ట్ అన్నది పైవైపున ఒరిజినల్ క్లాత్, ఇక్కడ డౌన్ సైడ్ వచ్చేసి ఈ లైనింగ్ క్లాత్ ఈ విధంగా మధ్యలోకి వచ్చే విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలండి. ఖర్చు అన్నది అప్పుడు లోపల వైపుకి వెళ్తుందన్నమాట. ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవటం ద్వారా ఈ చివరి వైపున కుట్టు పడే విధంగా స్టిచ్ చేసుకోవాలండి. ఇలా ఫోల్డ్ చేసుకుని ఈ చివరి ఎడ్జ్ పైనే కుట్టు పడే విధంగా కుట్టుకోవాలన్నమాట. షేప్ బెల్ట్ అన్నది నీట్ ఫినిషింగ్ ఉంటుందండి ఇలా స్టిచ్ చేసుకోవటం ద్వారా. అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్, మీకు అర్థం అవ్వాలన్న ఉద్దేశంతో నేను సెకండ్ పీస్ కూడా ఎలా స్టిచ్ చేసుకోవాలో ఇక్కడ స్కిప్ చేయకుండా చూపించాను, చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇలా వచ్చేస్తుందండి. చూసారా ఫ్రెండ్స్ ఎంత నీట్గా వచ్చిందో ఫ్రంట్ పార్ట్ అన్నది. ఇక్కడ ఒక స్టిచ్ చేసేసుకోవాలన్నమాట ఉక్స్ పట్టీ దగ్గర. ఇలా చేసుకోవటం ద్వారా మనకి ఉక్స్ పట్టీ వేసుకునేటప్పుడు నీట్గా ఉంటుందండి. ఈ చివరి వైపును కూడా ఎక్స్ట్రా మార్జిన్ దగ్గర ఈ విధంగా సెట్ చేసుకుని ఒక స్టిచ్ చేసేసుకోవాలన్నమాట. ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకోవాలండి. ఇక్కడ కూడా సమానంగా ఉన్నది లేనిది చూసుకుని ఇక్కడ ఈ ఎక్స్ట్రా క్లాత్ అన్నది కట్ చేసేసుకోవాలండి ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, చూసారండి ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో.
ఫ్రంట్ పార్ట్ డాట్స్ అయినా సరే షేప్ బెల్ట్ అయినా ఇదే విధంగా రెండవ పీస్ని కూడా మనము స్టిచ్ చేసుకోవాలండి. ఓకే ఫ్రెండ్స్, బిగినర్స్కి అర్థం అవ్వాలన్న ఉద్దేశంతో మీకు రెండవ పీస్ కూడా ఎలా జాయింట్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఈ విధంగా ఈ సెంటర్ డాట్ అన్నది మధ్యలోకి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని షోల్డర్ వరకు ఈ విధంగా 2.5 ఇంచులు మార్క్ చేసుకొని మనము కోన్ షేప్లో వచ్చే విధంగా ఈ విధంగా జాయింట్ చేసుకోవాలండి. డాట్ అన్నది ఈ విధంగా రావాలన్నమాట. అలాగే ఇక్కడ డబుల్ స్టిచ్ చేసేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ కాజా పట్టీ దగ్గర ఇంకొక డాట్ వేసుకోవాలి. ఈ విధంగా మనం మార్క్ చేసుకుని ఉంటాం కదండి, అక్కడ వరకు సగానికి ఫోల్డ్ చేసుకుని 2.5 ఇంచులు మార్క్ చేసుకుని ఒక 1/4 ఇంచ్ గ్యాప్ తోటి స్టార్టింగ్ వైపు స్టార్ట్ చేసి చివరికి వచ్చేటప్పటికి సన్నగా రావాలన్నమాట. ఈ కుట్టు అన్నది డబుల్ స్టిచ్ వేసేసుకోవాలండి. ఇక్కడ కూడా ఇక్కడ మనకు కనపడుతుంది చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 3వ డాట్ వేసేటప్పటికి మనకు ఇక్కడ ఫోల్డింగ్ అన్నది ఈ విధంగా మనకు పైకి కనపడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ఆ పాయింట్ నుంచి ఈ విధంగా పట్టుకుని మనము మార్క్ చేసుకుని స్టిచ్ చేసేసుకోవాలండి. సేమ్ ఇక్కడ కూడా 4.5 ఇంచులు మార్క్ చేసుకుని స్టిచ్ చేసేసుకోవాలండి. ఈ చివరి వైపుకి వచ్చేటప్పటికి సన్నగా రావాలన్నమాట కుట్టు అన్నది. ప్రతి డాట్కి కూడా మీరు డబుల్ స్టిచ్ వేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, చాలా ఈజీ అండి ఈ డాట్స్ వేయటము. కప్ షేప్ అన్నది ఇంత నీట్గా వచ్చేస్తుందండి ఇలా వేయటం ద్వారా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు షేప్ బెల్ట్స్ జాయింట్ చేసుకుందామండి. మనం ఫస్ట్ పీస్కి ఒరిజినల్ క్లాత్ పైన జాయింట్ చేసుకున్నాం షేప్ బెల్ట్ అన్నది. ఇప్పుడు ఈ రెండవ పీస్కి వచ్చేసి లైనింగ్ టు లైనింగ్ ఒకే వైపుకి వచ్చే విధంగా జాయింట్ చేసుకోవాలన్నమాట. ఇలాగా ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ సెట్ చేసుకోవాలి. ఈ స్టార్టింగ్ వైపును మనం మార్కింగ్ పెట్టుకున్నాం కదండి, ఆ మార్కింగ్ని చూసి ఒరిజినల్ టు ఒరిజినల్ వచ్చే విధంగా ఈ కింద వైపున సెట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఇలాగండి, ఇలా పెట్టుకుంటే ఒరిజినల్ రావాలన్నమాట మనకి క్లాత్ అన్నది. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమవుతుంది కదండి. ఈ విధంగా సమానంగా 3 పీసుల్ని సమానంగా ఈ విధంగా సెట్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలండి. లైనింగ్ వైపున లైనింగ్ టు లైనింగ్ రావాలి, ఒరిజినల్ వైపున ఒరిజినల్ టు ఒరిజినల్ వచ్చే విధంగా ఈ షేప్ బెల్ట్స్ అన్నది ఈ విధంగా సెట్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఈ సెంటర్ డాట్ వచ్చేటప్పటికి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలన్నమాట. పైవైపుకి ఫోల్డ్ చేసేసుకోవాలండి. ఉక్సులు పట్టి వైపున ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుని ఒక 1/4 ఇంచ్ గ్యాప్ వచ్చే విధంగా ఖర్చు జాయింట్ చేసేసుకోవాలండి. ఇక్కడ 3 పీసులని ఇక్కడ సమానంగా మనము ఉన్నది లేనిది గమనించుకుంటూ స్టిచ్ చేసుకోవాలండి. లేదంటే ఒక్క పీసు జారిపోయినా సరే మళ్ళీ మనం మొత్తం బ్లౌజ్ అంతా విప్పాల్సి వస్తుంది, లుక్ అన్నది పోతుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా 3 పీసులని ఒకేలాగా వచ్చే విధంగా ఖర్చు కూడా ఈ విధంగా వచ్చే విధంగా స్టిచ్ చేసుకోవాలండి. ఒకే లెవెల్లో రావాలన్నమాట మనము స్టిచ్ చేసుకున్న ఖర్చు అన్నది. హెచ్చు తగ్గులు రాకుండా ఈ విధంగా డబల్ స్టిచ్ వేసేసుకోవాలండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ని ఈ విధంగా ప్లేస్ చేసుకుని ఇక్కడ రఫ్ చేసుకోవాలండి. ఇలా రఫ్ చేసుకోవడం ద్వారా మనకి స్టిచ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. ఖర్చు అన్నది ఇలా వచ్చేస్తుందండి. ఇలాగా కింద వైపు లైనింగ్ అన్నది కూడా ఈ విధంగా మనం ప్లేస్ చేసుకుని రఫ్ చేసుకోవాలి ఒకసారి. అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్, ఖర్చు అన్నది లోపల వైపుకి వెళ్ళిపోతుంది అనమాట. ఈ విధంగా స్టిచ్ చేసుకోవడం ద్వారా ఈ ఎక్స్ట్రా క్లాత్ అన్నది కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మధ్యలోకి ఫోల్డ్ చేసుకుని మనము స్టిచ్ చేసేసుకోవాలండి.
ఈ షేప్ బెల్ట్స్ని ఈ విధంగా కింద 2 పీసెస్ పైన ఒక పీస్ వచ్చింది కదండి, ఈ 3 పీసెస్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని జాయింట్ చేసేసుకోవాలండి. ఒక 1/2 ఇంచు గ్యాప్లోనే ఈ విధంగా జస్ట్ ఒక పాదం వరుసన ఫోల్డ్ చేసుకోవాలండి. ఫోల్డ్ చేసుకుని ఈ చివరి వైపునే కుట్టుపడే విధంగా స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ ఒక స్టిచ్ చేసేసుకోవాలి. ఈ చివరి వైపును కూడా ఈ ఎక్స్ట్రా మార్జిన్ దగ్గర ఈ ఫ్రంట్ పార్ట్ వరకు ఎంతవరకు ఉన్నది లేనిది చూసుకుని మనము స్టిచ్ చేసుకుని కట్ చేసుకోవాలండి. ఈ ఎక్స్ట్రా పీస్ అన్నది ఇక్కడ కూడా హెచ్చు తగ్గులు లేకుండా సమానంగా ఇక్కడ ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకోవాలన్నమాట. హుక్స్ పట్టి కాజా పట్టి వేయడానికి మనకు వీలుగా ఉంటుంది ఈ విధంగా మనము కట్ చేసుకోవటం ద్వారా. ఇప్పుడు ఒకసారి మనము అబ్జర్వ్ చేసుకోవాలండి, గమనించాలి. ఇక్కడ హుక్స్ పట్టి కాజా పట్టి హెచ్చు తగ్గులు రాకుండా సమానంగా ఉండే విధంగా చూసుకుని జాయింట్ చేసుకోవాలన్నమాట. ఈ హుక్ బెల్ట్ అన్నది మన కుడి చేతి వైపున పెట్టుకోవాలండి. కాజా బెల్ట్ అన్నది ఎడమ చేతి వైపున ఈ విధంగా పెట్టుకుని జాయింట్ చేసుకోవాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ హుక్ బెల్ట్ అన్నది ఒరిజినల్ క్లాత్ వైపున స్టిచ్ చేసుకోవాలండి. ఒరిజినల్ టు ఒరిజినల్ వచ్చే విధంగా ఈ విధంగా చూసుకుని జాయింట్ చేసుకోవాలి. ఈ చివరి వైపున రఫ్ చేసుకుని ఒక 1/2 ఇంచ్ గ్యాప్లోన ఖర్చు అన్నది సమానంగా వచ్చే విధంగా చూసుకుంటూ జాయింట్ చేసుకోవాలండి. ఈ పై వైపుకి వచ్చేటప్పటికి మనము ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. మనం ఆల్రెడీ నెక్ అన్నది స్టిచ్ చేసేసుకున్నాం కదండి, దానిపైన ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఈ హుక్ బెల్ట్ అన్నది ఈ విధంగా లోపలికి ఈ విధంగా డౌన్ సైడ్కి ఫోల్డ్ చేసేసుకుని రఫ్ చేసేసుకోవాలండి పై వైపును కూడా. ఇప్పుడు ఈ బెల్ట్ని ఈ విధంగా టర్న్ చేసుకొని టాప్ స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఈ కుట్టు పైనే వచ్చే విధంగా కుట్టు అన్నది మనము కుట్టుకోవాలండి ఇక్కడ హుక్ బెల్ట్కి. ఓకే ఫ్రెండ్స్, అర్థమవుతుంది కదండి. ఇలాగ సమానంగా అడ్జస్ట్ చేసుకుంటూ మనం పెట్టుకున్న నెక్కు కూడా కరెక్ట్ లెవెల్లో వచ్చే విధంగా ఉండాలన్నమాట ఈ హుక్ బెల్ట్ అన్నది. ఇలాగా ఒక ఫోల్డ్ చేసుకోవాలండి, ఖర్చు వరకు ఒక ఫోల్డ్ చేసుకోవాలి. ఈ హుక్ బెల్ట్ అన్నది ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని ఈ విధంగా డబల్ ఫోల్డ్ ఈ చివరి వైపు నుంచి కుట్టేసుకోవాలన్నమాట. స్టార్టింగ్ వైపును మాత్రం రఫ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే అండి, ఇలాగ సమానంగా క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ ముడతలు రాకుండా చూసుకుని ఈ కుట్టు వరకే వచ్చే విధంగా ఈ విధంగా ఈ డాట్ కూడా పై వైపుకి రావాలండి. మనం స్టిచ్ చేసుకునేటప్పుడు హుక్ బెల్ట్ ఈ సెంటర్ డాట్ పెట్టుకున్నాం కదా, అక్కడ ఈ విధంగా ఈ చివరి వైపునే కుట్టుపడే విధంగా ఎడ్జెస్ వైపున ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలండి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలండి హుక్ బెల్ట్ అన్నది. ఇప్పుడు వచ్చేసి మనము కాజా బెల్ట్ స్టిచ్ చేసుకోవాలి. హుక్ బెల్ట్కి ఒరిజినల్ వైపును మనం స్టిచ్ చేసుకున్నాం కదండి, ఇప్పుడు కాజా బెల్ట్కి వచ్చేసి ఈ విధంగా లైనింగ్ వైపున స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి కాజా బెల్ట్ని. ఒక 1/2 ఇంచ్ గ్యాప్లోని ఈ విధంగా లోపల వైపుకి ఫోల్డ్ చేసుకుని ఒక 1/2 ఇంచ్ గ్యాప్లోన ఖర్చు అన్నది ఒకే లెవెల్లో వచ్చే విధంగా స్టిచ్ చేసుకోవాలండి. ఇక్కడ కూడా ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ని చూసుకుని మనము నెక్ వైపున కట్ చేసుకోవాలండి. కొంచెం ఎక్కువ ఉండాలండి, తక్కువ అన్నది ఉండకూడదు. ఎందుకంటే మనం ఆల్రెడీ నెక్ అన్నది మనం స్టిచ్ చేసేసుకున్నాం కాబట్టి ఈ విధంగా క్లాత్ని కొంచెం ఎక్కువ వదులుకునే లోపలికి ఫోల్డ్ చేసుకుని ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ విధంగా టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకుని ఇక్కడ చిన్న రఫ్ లాగా ఈ విధంగా మన ఫింగర్స్ తోటి ఈ విధంగా రఫ్ చేసుకోవాలండి. క్లాత్ ఈజీగా టర్న్ అవుతుంది అన్నమాట. క్లాత్ ఎక్స్ట్రా ఉన్నది లేనిది చూసుకుని మనము కట్ చేసుకోవాలండి. ఇక్కడ ఈ విధంగా కాజా బెల్ట్కి వచ్చేసి డబల్ ఫోల్డ్ వేయాలన్నమాట. ఒకసారి వేసాను చూడండి, ఇప్పుడు రెండోసారి ఈ విధంగా డబల్ ఫోల్డ్ వేసి
మనం కుట్టాం కదండి, కుట్టు జాయింట్ చేసుకున్నాము, ఈ జాయింట్ పైనే ఈ ఫోల్డింగ్ అన్నది ఈ విధంగా రావాలన్నమాట. మనం ఫోల్డ్ చేసిన ఈ కాజా బెల్ట్ అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్. ఈ విధంగా ఈ చివరి వైపున రఫ్ చేసుకుని ఈ ఎడ్జ్ పైనే కుట్టుపడే విధంగా కుట్టుకోవాలండి. హెచ్చు తగ్గులు రాకుండా ఒకే లెవెల్లో వచ్చే విధంగా కాజా బెల్ట్ని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ కాజా వేయటానికని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలండి. ఇక్కడ ఇంకొక కుట్టు రావాలన్నమాట. ఈ కుట్టు పక్కనే ఇంకొక కుట్టు వచ్చే విధంగా ఒక పాదం వరుసన గ్యాప్లోన స్టిచ్ చేసుకుని ఈ చివరి వైపున ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలండి. ఓకే ఫ్రెండ్స్, కాజా బెల్ట్ అయితే ఎలా వచ్చిందో చూసారా. కప్ షేప్ కూడా నీట్గా వచ్చేసిందండి ఫినిషింగ్ అన్నది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత నీట్గా వచ్చేసిందో. మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూసేవారైతే కనుక తప్పకుండా మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకునేటట్లయితే తప్పకుండా మన వీడియో అన్నది షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు షేర్ చేయడం ద్వారా మన వీడియోస్ అన్నవి మరో నలుగురికి రీచ్ అవుతాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.